తర్వాత మాట కామః కామకృత్ కాంతః కామః కామప్రద ప్రభు. ఈ నామముల వల్లి కామతత్వాన్ని బాగా చెప్తున్న నామములు. ఎందుకంటే ఇక చాలు అనిపించినదో కామమే. కోరికలుగా లక్షణం ఉంది. ఎంతైనా ఇది ఒక్కటి తీరితే చాలండి అంటాడు, అదొకటి తీరే వరకు. అది తీరేక మళ్ళీ మొదలవుతుంది ఇక్కడ. అందుకే యయాతి చెప్తాడు కదా, కోరికలు తీర్చుకోవడం ద్వారా కోరికలు తీరుతాయి అనడం ఎలాంటిదంటే అగ్నిని ఆర్పడానికి నెయ్యి పోయడం లాంటిది అన్నాడు ఇక్కడ. అది అప్పుడు తీరేది కాదు, అలా ఉంటూనే ఉంటాయి. అందుకే కోరికలను ఆపుకోవాలి తప్ప తీర్చుకోవడం కష్టం. తీరుస్తూ ఉంటే బతుకంతా దానికే అయిపోతుంది, మళ్ళీ జన్మలు వస్తాయి. అదే అనలహ అనేది దానికి కూడా సరిపోయింది అని. అందుకే ఆ మాటలోంచి కామలోకి తీసుకెళ్ళిపోయాడు ఇక్కడ. ఇవి అద్భుతమైన నామాలండి, జాగ్రత్తగా పరిశీలించబడుతుంది. కామః కామకృత్ కాంతః కామః, ఈ 4 ముందు పరిశీలిద్దాం. కామః ఇది హాకారం, హా శబ్దం హంతృవాచక. కనుక కామః అంటే కామమును తొలగించువాడు అన్నాడు ఇక్కడ. ఇది ముఖ్యం. కామమును తొలగించడం అంటే యోగి యొక్క స్థితి కామం. కామం తొలగించడం, కామం తొలగినవాడే యోగి అని నిష్కామము అని ఒక మాట అంటూ ఉంటామన్నా. భగవంతుడు కామః, కామం లేనివాడు కామం తొలగించేవాడు, రెండు ఆయనే. అకామో ధీరో అమృత స్వయంభూ అని వేదం చెప్తుంది. అందుకే కోరికలను తొలగిస్తాడు భగవానుడు. దుష్టమైన కోరికలు కలిగితే ప్రమాదం, అవి తొలగించాలి. సాధారణంగా యోగస్థితికి వెళ్ళేటప్పుడు కామములు దాటిపోయి వెళ్ళిపోతాడు ఇక్కడ. అటువంటిప్పుడు ఆ స్థితిని కలిగించేవాడు, అంటే యోగ స్థితిని సిద్ధస్థితిని ఇచ్చేవాడు. సిద్ధస్థితిలో కోరికుండదు. కోరికుందంటే కొరత ఉందని అర్థం. కొరత ఉంటేనే కోరిక. కనుక కోరిక ఎవరికి ఉంటుందంటే కొలత ఉన్నవాడికి కోరిక ఉంటుందట. కొలత అంటే లిమిటేషన్, కొరత అంటే వెలితుంటేనే. పాత్రలో వెలుతుంటేనే నీళ్లు పోస్తావు, నిండితే నీరు పోస్తావా? కానీ యోగులు మనసు నిండుగా ఉంటుంది, పరమాత్మతో నిండిపోతుంది, వారు దేని మీద కోరుకుండదు. కానీ పరమాత్మతో నిండిపోయినటువంటి వారు కామాన్ని జయించిన వారే కదా. అలాగా తనను ఆశ్రయించిన యోగులకు తన అనుభూతిగా వాళ్ళకి లభించి కోరికలను పోగొడుతున్నాడు కనుక కామహ అనే పేరు చక్కగా చెప్పారు. అలాగే ఆశ్రయించిన భక్తుల్లో పతనకారకమైన కోరికలు కలగకుండా నిగ్రహిస్తాడు. ఇది చాలా గొప్ప విషయం అండి. సాధన వల్ల కలగవలసింది ఏంటో తెలుసా? ఇందుకు మంత్రాహ అన్నారు. సాధన చేస్తున్న కొద్దీ కోరికలు తగ్గాలి, అది ప్రోగ్రెస్ రిపోర్ట్. అంతేగాని నేను సాధన చేశానండి దానివల్ల ఫలానా, నా పూర్వం ఇంత అకౌంట్ ఉండేది, నేను సాధన చేస్తే అంత అయిందండి అంటే అవచ్చు, ఒక్కొక్కసారి కావని కాదు. కానీ కృష్ణ పరమాత్మ సాధకుడికి ఉండవలసిన ప్రోగ్రెస్ గురించి అద్భుతమైన విషయం చెప్పాడు. శక్నోతిహైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్య సుఖీనరః. ఎవడయ్యా నిజమైన యోగి అంటే వాడు సాధన పెరుగుతున్న కొద్దీ కామక్రోధాలను నిగ్రహించుకున్నట్లయితే వాడు గొప్ప సాధకుడు ఉన్నారు ఇక్కడ. మన ప్రోగ్రెస్ రిపోర్ట్ అది. సాధనకు ముందు ఎలా ఉండేవి నీ కామక్రోధాలు, సాధనలో దిగాక ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని ఫోటోలు పెడుతుంటారు. బిఫోర్ ఇంత ఉన్నాడు, ఆఫ్టర్ ఇంత అయ్యాడని. అలాగే మన సాధనలో దిగక ముందు ఎన్ని కామక్రోధాలు, ఎన్ని దుర్వికారాలు. అసలు కామక్రోధాలు 2 చెప్పాం, కానీ ముందు 2 శత్రువులు అని చెప్పి ఒకడే శత్రువు అన్నాడు కృష్ణ పరమాత్మ. భగవద్గీత సరిగ్గా చదవండి. జగిశత్రుం కామరూపం దురాసదం అన్నాడు. ఎవడూ జయించలేని కాముణ్ణి జయించు ముందన్నాడు. అన్ని అశాంతులకి మూలం వాడే. వాడు ఉంటే పక్కన క్రోధుడు వస్తాడట. కామం ఉంటే క్రోధుడు వచ్చేస్తాడు. ఒక గుడ్డివాడిని భోజనానికి పిలిస్తే 2 వండమని చెప్పారు. వాడు ఒక్కడు రాడు, వాడితో పొడపడు కూడా వస్తాడు. అదే కామం ఉంటే క్రోధం ఉండి తీరుతుంది, 2 కలిసి బాధిస్తాడట. అందుకే అదొక్కడు చాలు పెద్ద శత్రువు. అందుకే స్వామి చెప్తాడు, సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చెప్పాడు ఇది ఆర్డర్, ఇది గుర్తుపెట్టుకుంటే అలాంటి కామముని తొలగించుకోవాలి. అలా తొలగించుకోవడం సాధన వల్ల అవుతుంది, ఆ మంత్రాది సాధన వల్ల. అది భగవద్ అనుగ్రహం వల్ల జరుగుతుందని కామః. ఇంకొకటి కామకృత్, తర్వాతి మాట కామములను కలిగించువాడు. ఏమైనా బాగుందండి, ఇందుకే కామములు తొలగించువాడని మళ్ళీ కామములు కలిగించువాడు అంటారు. అంటే 2 ఆయనే. కామమే లేకపోతే లోకం ఎక్కడ నడుస్తుంది అన్నాడు ఇక్కడ. లోకం నడవాలంటే కామం ఉండాలి, కానీ నువ్వు అందులోనూ కొట్టుకుపోకుండా ఉండాలంటే కామాన్ని జయించాలి. అంటే ప్రవృత్తి మార్గానికి కామం అవసరం, నివృత్తి మార్గానికి కామం తొలగడం అవసరం. 2 అవసరమే. ధర్మం 2 విధాలుగా ఉంటుంది. మనస కామమాకూతిం వాచ సత్యమసీమహి అని చదువుతున్నామా లేదా? ఎక్కడ? శ్రీ సూక్తంలో. కామం ఆకూతిం. కామం అంటే కోరిక, ఆకూతి అంటే సంకల్పం.
ఇవి అలాగే వాక్కులో సత్యం ఉండాలి, మనస్సులో నిర్మలమైన కామము సంకల్పం ఉండాలి అన్నాడు ఇక్కడ. చాలా గొప్ప విషయం. అంటే మంచి కామం మంచిదే, అంటే ధర్మసమ్మతమైన కామం కలగాలి. అది కలగకపోతే సంసారం ఎక్కడ వర్ధిల్లుతుంది, జగత్తు ఎలా వర్ధిల్లుతుంది? నాకు ఏ కోరిక లేదు అంటే కర్మ చేయడు, కర్మ చేయకపోతే భ్రష్టత్వం వస్తుంది, జగత్తు ఏమైపోతుంది ఇక్కడ. అందుకే కామరహితంగా కర్మ చేయడం అందరి వల్ల కాదండి, కామంతోనే కర్మ ప్రతివాడు చేస్తాడు. జగత్ ఎలా నడుస్తుంది? అందుకే సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః అన్నాడు భీష్మ పితామహుడి అంపశయ్య మీద. సృష్టిని రక్షించడానికి కామరూప మోహరూపాలతో ఉన్న నారాయణుడికి నమస్కారం అన్నాడు ఇక్కడ. కానీ కోరికలు కలిగించేవాడు ఆయనే, కోరికలు తొలగించేవాడు ఆయనే. ఎప్పుడు కలిగించాలో అప్పుడు కలిగించాలి, ఎప్పుడు తొలగించాలో అప్పుడు తొలగించాలి. అదే తలలు బోడులైన తలపులు బోడులా అన్నారు. అప్పటికి కూడా ఇంకా ఘోరిస్తాడండి ఇక్కడ. ఉండవలసిన సమయంలో ఉండడం, లేని కూడని సమయంలో తొలగడం కూడా అవసరమే కదా. రెండు ఆయనే చేయగలడు. కామః కామకృత్. ఇంకొక అర్థం చెప్పారు, దుష్టుల కామమును తొలగించువాడు. లోకాన్నంతని తగలబెట్టేయాలి, నన్ను మించిన వాడు ఉండకూడదని రాక్షసులు తపస్సు చేస్తే వాడు కోరికలను ఏం చేశాడు? కొట్టాడా లేదా? అదే కామః. అలాగే దేవతలు ఎన్ని కోరుకున్నారు, ఋషులు ఎన్ని కోరుకున్నారు, అవన్నీ తీర్చాడుగా. కామకృత్. కామః కామకృత్ కాంతః. ఇది మరో అందమైన మాట.